గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో గాయ్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను మీ నందు. రీసెంట్గా మనం రకరకాల వార్తలు చూస్తున్నాం. కొన్ని చూసినప్పుడు అసలు చదువుకున్న వాళ్ళకి, చదువు లేని వాళ్ళకి, జంతువులకి మనుషులకి తేడా ఏంట్రా బాబు అనిపించేంత దారుణంగా కొన్ని ఇన్సిడెంట్స్ అయితే ఉంటున్నాయి. మరి ఆ విషయాలు ఏంటి, అసలు సొసైటీలో ఏం జరుగుతుంది? ఒక 2 టాపిక్స్ గురించి అయితే మనతో పాటు ప్రజెంట్ స్టూడియోలో విజయ బంగారు గారు ఉన్నారు. ఆవిడ మోటివేషనల్ స్పీకర్, అలానే లాంగ్వేజ్ ట్రైనర్ కూడా. మ్యామ్తో మాట్లాడి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే నందు. అమ్మ, రీసెంట్గా అదే ఒక ఐఏఎస్ పొజిషన్లో ఉన్న ఒక ఆఫీసర్ది ఇష్యూ అవుతుంది. ఇప్పటి వరకు మనం చాలా డిస్కస్ చేసుకున్నాం ఈ విషయం గురించి. మీరు కూడా ఏం చెప్పారంటే 2 చేతులు కలిస్తేనే చెప్పట్లు, 2 సైడ్స్ ఆలోచించి మాట్లాడాలి అని. మనం బిఫోర్ వీడియో కూడా అంతే చేసాం. బట్ నిన్నటి నుంచి వస్తున్న కొన్ని వార్తలు చూసిన తర్వాత లిటరలీ షాక్ అనిపిస్తుంది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి, మీరేమంటారు? ఎస్, మనం చెప్పినట్టుగా మనం లాస్ట్ వీక్ చేసిన వీడియోలో మనం ఏమనుకున్నామంటే, పాపం అతను చాలా విక్టిమ్, చాలా బాధపడిపోయి ఎమోషనల్గా ఫీల్ అయిపోయి అనవసరంగా నన్ను అందరూ బ్లేమ్ చేస్తున్నారు, కాబట్టి ఇవన్నీ తట్టుకోలేను, ఒక మంచి పొజిషన్లో ఉండేవాడిని, కాబట్టి నేను ఇది తట్టుకోలేను, నేను సూసైడ్ చేసుకుంటున్నాను ఒక నోట్ రాశాడు. మనం ఆ నోట్ కూడా మనం ప్రస్తావించాం అని అనుకున్నాము. కాకపోతే ఇప్పుడు జరిగిన అన్నీ చూస్తూ ఉంటే ఇవన్నీ ఫేక్ అనే అనిపిస్తుంది. మనం కూడా నమ్మాల్సి వస్తుంది. ఎందుకంటే అతని యాటిట్యూడు, అతను చేసిన పనులను మనం అన్ని వీడియోస్ ఒకసారి మనం చూస్తే ఎస్, అతనే తప్పు చేశాడేమో 99.9% అని మనము కంక్లూడ్ అవ్వాల్సిన వస్తుంది. ఎందుకంటే న్యూస్ అన్ని ఎక్కడ చూసినా కూడా అతన్ని ఇన్ని రోజులు అతన్ని ప్లస్ పాయింట్స్ మాట్లాడుకున్నాము, చాలామంది మాట్లాడారు. ఒక ఇన్స్పిరేషన్గా ఉండే ఒక మనిషిని గురించి అన్ని నెగటివ్ ఇప్పుడు వస్తున్నాయి. అతనికి చాలా యాటిట్యూడ్ అని, చాలా పొగరుగా మాట్లాడతాడని, తర్వాత అంటే రెస్పెక్ట్ లేకుండా మాట్లాడతాడని, ఇవన్నీ కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు జరిగిన దాని గురించి. అవును, అంటే చేసిన ఒక చిన్న తప్పు వల్ల అది చిన్న తప్పు కాదు నాన్న, అది చిన్న తప్పు కాదు. తన జీవితాన్ని అతనే ఒక పెద్ద గొయ్యి తీసుకొని ఆ గొయ్యిలో ఆయన పడిపోయి పైన నుంచి మట్టి కప్పుకున్నాడు ఆయన సజీవంగా. అంతేనా? కరెక్టా? ఎందుకంటే ఎంతో కష్టపడి, మళ్ళీ ఎంతో కష్టపడి ఒక గోల్ పెట్టుకొని, ఒకరు నన్ను అవమానించారు కాబట్టి నేను ఏంటో నా సత్తా చూపిస్తానని ఒక ఛాలెంజ్గా లైఫ్ తీసుకొని ఒక మంచి ఉన్నత స్థాయికి వచ్చిన అతను అంటే ఇది చిన్న తప్పు కాదు. ఇది తప్పు అంటే ఎలా ఉంటుందంటే, తెలిసి తెలియక ఏమవుతుందో తెలియని పరిస్థితులలో చేస్తే అది ఒక తప్పు. ఇప్పుడు నీకు ఒక డిపార్ట్మెంట్లో, ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో, దట్టు అంత హై పొజిషన్లో ఉన్నప్పుడు ఏం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా తెలీదా? సామాన్యులకైతే తెలుస్తుంది కదా, ఒక కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి. నేను ఈ పని చేసినందువల్ల నా లైఫ్లో నేను ఏం పోగొట్టుకుంటాను, నా లైఫ్కి ఇది దెబ్బ కాదా, నా కెరియర్ దెబ్బతింటుందా, నన్ను గురించి సొసైటీలో అందరూ ఎలా మాట్లాడుకుంటారు. అంటే నా తండ్రులు పోయారు, ఒక నానమ్మ పెద్ద ఆవిడే నన్ను పెంచి పెద్ద చేసింది, రేపొద్దున ఈ విషయం తెలిస్తే ఆవిడ ఏంటి పరిస్థితి అనేది అవన్నీ ఆలోచించకుండా చేసింది అయితే కాదు. ఇది నార్మల్ పీపుల్ అయితే ఇవన్నీ ఆలోచించకుండా చేస్తారు. అందుకే నేను చెప్తున్నా. డిఫరెన్స్ ఏంటంటే ఒక చదువుకున్న అతను, ఐపీఎస్ అతను కదా, అలాంటివి నువ్వు ఇలా చేసావు అంటే వీటన్నిటికంటే నీకు ఈ చేసే పాడు పనే నీకు ఇంపార్టెంట్ అయింది. ఇవన్నీ పోయినాయి. నేను పోతే నా చదువు పోతే పోయింది, నా పొజిషన్ పోతే పోయింది, నా ఉద్యోగం పోతే పోయింది, నా పరువు పోతే పోయింది. మా నాన్నమ్మ నన్ను గురించి వీడొక వెధవా అనుకొని నన్ను చూస్తేనే సెల్యూట్ కొట్టిన వాళ్ళు, వీడొక వెధవా అని అన్నా కూడా పర్వాలేదు, నేను ఏదైతే చెడు పని చేస్తున్నానో అదే నాకు ఇంపార్టెంట్ అని అనుకున్నాడు. కాబట్టి ఇవాళ అతను ఈ స్థాయికి వచ్చాడు. ఈ స్థాయికి ఎందుకు మనం ఎలా మాట్లాడుతున్నాము అని అంటే అతను చేసిన పని వల్లే. మరి ముఖ్యంగా పెళ్ళైన ఒక స్త్రీతో సంబంధం పెట్టుకోవడమే చాలా తప్పు. అలా ఎవరైనా పెట్టుకుంటే నీ దగ్గరికి వస్తే నువ్వు న్యాయం చెప్పాల్సిన వాడివి, నువ్వు తీర్పు చెప్పి ఇది తప్పు అని చెప్పాల్సిన వాడివి, నువ్వే తప్పు చేసావు.
నీకు తెలుసు కదా, నీకు తప్పు అని తెలుసు. తెలిసినప్పుడు ఒకవేళ అటువైపు నుంచి నీకు ఫోర్స్ వచ్చింది, బాబు నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా, ఉండను, నేను సూసైడ్ చేసుకుంటాను అన్నా కూడా ఇది తప్పు అని నువ్వు చెప్పాల్సిన పరిస్థితి ఉంది, చెప్పాలి కూడా. నువ్వు అది చెప్పకుండా నువ్వు కంటిన్యూ చేసావు. మరి ముఖ్యంగా మనందరినీ, మీడియాని, వాళ్ళని మాత్రం, సొసైటీని, అందరినీ ఏం చేశాడంటే, నేను ఇవన్నీ మా ఇద్దరి మధ్యలో సంబంధం ఉంది అని నువ్వు చెప్పిన వాడివి, ఇవాళ లేదు, ఇవన్నీ నేను కావాలని చెప్పాను, ఇదంతా ఫేక్ అని నువ్వే చెప్తున్నావు. మరి ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు నువ్వు ఒక IPS ఆఫీసర్గా ఉండడానికి అసలు నీకు ఎటువంటి అర్హత లేదు. ఉంటుందా నిజంగా? ఇలాంటి వాళ్ళు ఒక జిల్లాను నువ్వు ఏమి రిప్రజెంట్ చేస్తావు? ఒక జిల్లా ప్రజలకు, ఒక డిస్ట్రిక్ట్ ప్రజలకు నువ్వు ఏం న్యాయం చేస్తావు? ఏం చేస్తావు? ఎవరికి ఏం చేస్తావు? కాబట్టి ఒక రకంగా మనము ఇట్లాంటి అవినీతి జరిపే ఒక IPS ఆఫీసర్ మనకు రాలేదు అని మనం ఒక రకంగా సంతోషపడాలి. ఇవన్నీ ఏం జరగలేదండి. రేపు కొన్ని రోజుల తర్వాత ట్రైనింగ్ అయిపోతుంది, ఒక IPS ఆఫీసర్ అయిపోతాడు. అతను ఒక జిల్లాను రిప్రజెంట్ చేస్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు ఇలాంటి ఇది ఉన్నప్పుడు ఇది కూడా ఇలాంటి పనులు చేయవని ఏముంది? నీ దగ్గర పనిచేసే లేడీస్ని కూడా నువ్వు హరాస్ చేయొచ్చు, లేకపోతే ఇంకొక రకంగా రేపు పెళ్లి చేసుకుంటా కూడా ఆవిడని కూడా నువ్వు హరాస్ చేయొచ్చు. కాబట్టి ఇవన్నీ నుంచి తప్పించుకున్నావు అని అంటే తన అసలు రంగు ఏంటో బయటపడింది. అంటే తప్పు అనేది కాదండి, ఇది తప్పు కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, ఏం జరిగినా కూడా పర్వాలేదు, ఏమైనా పర్వాలేదు, నేను అనుకున్నది నేను చేస్తా అనే ఒక ధీమాతో అతను చేశాడు. నేను ఇప్పుడు IPS అవ్వబోతున్నాను కాబట్టి ఇది ఏం చేసినా కూడా నాకు ఈ కేసులో నుంచి ఎలా తప్పించుకోవాలో కూడా నాకు తెలుసు అనే ఒక ధైర్యంతో కూడా ఈ పనులు చేశాడు. కాబట్టి అతన్ని మనం ఎటువంటి పరిస్థితులలో కూడా 99.9% సమర్థించేదైతే ఎవరు సమర్థించారండి. అంటే సహజీవనం చేసినంత మాత్రాన నీకు కొట్టే అధికారము నీకు లేదు. ఈ కాలంలో ఒక భార్య, ఒక భర్త కూడా భార్యకి ఇష్టం లేకపోతే భర్త ఆమె మీద చేయి వేయడానికి కూడా లేదు, అది కూడా నేరమనే చెప్తున్నారు అనమాట. ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు సంతోషంగా ఉండి ఇద్దరు సమ్మతమైతేనే మీరు ఒక లైఫ్ అనేది ఉంటుంది, కానీ లేకపోతే మాత్రం ఆవిడ కూడా ఎదురు తిరుగుతుంది. అలాంటిది ఆమెను నువ్వు అంత విపరీతంగా కొట్టేసి ఒక ఆఫీసర్ను, ఒక లేడీని నువ్వు అంత కొట్టి అంత ఆమెను శారీరకంగా, మానసికంగా హింసించి దాని తర్వాత నేను అసలు ఏమీ చేయలేదు, ఇవన్నీ ఫేకు, నాకు న్యాయస్థానం మీద నమ్మకం ఉంది, నేను ఎలా బయటపడాలో నాకు తెలుసు అని అన్నావు అంటే నీ మనస్సాక్షికి తెలుసు అవన్నీ అబద్ధాలని. ఇప్పుడు నేను అబద్ధం చెప్తున్నానని నాకు తెలుసు, మీరు దాన్ని నిరూపించలేకపోవచ్చు, మీరు నమ్మచ్చు. నాకు తెలుసు నేను అబద్ధం చెప్తున్నానా నిజం చెప్తున్నానా అది నాకు తెలుసు. నీకు తెలుసు అంటే ప్రతి ఒక్కరిని నువ్వు తప్పుదారి పట్టించావు, అందరినీ తప్పుదారి. ఒక శానిటైజర్ పక్కన పెట్టి ఏదో సూసైడ్ చేసుకున్నాడు అక్కడ ఒక క్రియేట్ చేసేసి ఆ లెటర్ నువ్వు రాసావంటే నేను రాయలేదని చెప్పేసి, తర్వాత నీ మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అని తెలిసినా కూడా నువ్వు ఎవరికి చెప్పకుండా నువ్వు మీ ఊరికి వెళ్ళిపోయి అక్కడ పోయి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని, ఇవన్నీ తెలియని పనులా? చెప్పండి. తెలిసిందే కదా, తెలిసిందే, తెలిసి కూడా నువ్వు చేసావు అంటే వీటన్నిటికి ధీమా ఏంటి అంటే అతడికి ఎక్కడో ఒక ధీమా అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటంటే నేను ఒక IPS ఆఫీసర్ను, నా మీద ఏమొచ్చినా కూడా నాకు ఏమి కాదు, నాకు అందరు ఫేవర్ చేస్తారు, అందరు నేను చెప్పిన మాటలే నమ్ముతాడు అనే ఒక భ్రమలో ఉండి తన జీవితాన్ని తను నాశనం చేసుకున్నాడు. సో ఇతను అంటే మనం ఇది వరకు వీడియోలో చాలా 0 నుంచి హీరో అయ్యాడని చెప్పాడు. కానీ ఇప్పుడు ఏంటంటే హీరో నుంచి 0 లెవెల్కి పడిపోయాడు. ఇంకా ఆ 0 అట్లీస్ట్ 1 కూడా కాదు, 0 ఇంకా 0నే ఉంటుంది, అది పెద్ద 0 అది. ఇంకా అతను మళ్ళీ లైఫ్లో ఇంకా మళ్ళీ అంటే ఇవన్నీ ప్రూవ్ అయితే మాత్రం అతను ఇంకా బయటికి రాడు, ఏ గవర్నమెంట్ సర్వీస్ చేయడానికి కూడా అతను అర్హుడు కాదు. అవును, అంతే కదా, ఇంకా లేదు, ఇంకా లైఫ్ లేదండి అతనికి, అఫీషియల్ గా లైఫ్ లేదు. ఇంకా అంటే నేను విన్నాను అతనికి ఏదో ఎంగేజ్మెంట్ కూడా అయింది, వాళ్ళ మేనకోడల్ని పెళ్లి చేసుకోబోతున్నాడని. మరి ఆ అమ్మాయి కూడా ఎంతో పెద్ద హృదయం అంటే చెప్పాను కదా, చాలా బ్రాడ్ మైండ్ ఉండి మా మామయ్య మీద ఇవన్నీ అనవసరంగా చేశారు, నేను అయినా కూడా పెళ్లి చేసుకుంటాను అన్నిందంటే ఎస్, అతనికి ఒక ఫ్యామిలీ లైఫ్ ఉండి ఏదో చిన్న బిజినెస్ చేసుకొని ఉండాల్సిందే తప్ప అతను ఏ గవర్నమెంట్ సర్వీస్లో కూడా అడ్వకేట్ తను నాట్ ఇంట్రెస్టెడ్ అన్నట్టుగానే మనం అది తెలిసింది మనకి. ఎవరండి ఇప్పుడు ఇన్ని అలిగేషన్స్ ఉండి నువ్వు పెళ్ళైన ఆవిడతో సంబంధం పెట్టుకొని ఒక మంచి పొజిషన్లో ఉండి ఆవిడని రక్తాలు వచ్చేటట్టు కాళ్ళు విరిగేలాగా అదేంటి ప్రాణాలు పొయ్యేలాగా కొడితే
ఏ అమ్మాయి మాత్రం నిన్ను మళ్ళీ పెళ్లి చేసుకుంటుంది చెప్పండి? అవును. ఇవన్నీ నందు, ఇవన్నీ కాన్సిక్వెన్సెస్ అతనికి తెలుసా తెలియదా? అన్ని తెలుసు, తెలిసే ఉంటాయి, తెలియకుండా అయితే ఉండవు. తెలియకుండా ఉండవు. ఉమ్. నువ్వు తెలిసి ఇవన్నీ పనులు చేసావంటే ఎక్కడ నీకు ధీమా? ఏ ధీమా? నేను ఏం చేసినా కూడా, నేను ఏదైనా సరే నన్ను చట్టం రక్షిస్తుంది, నాకు పలాని వాళ్ళు తెలుసు పలాని వాళ్ళు తెలుసు అంటే అంటే నీవు కష్టాల్లో ఉన్నప్పుడు నిజంగా అంటే కష్టాల్లో ఉన్నప్పుడు అంటే ఇంకొక కష్టాలు కాదు, నువ్వు ఇలాంటి ఇల్లీగల్ పనులు చేసి ఎవరు సొసైటీ హర్షించని పనులు చేసినప్పుడు ఏ ఫ్రెండ్స్ కూడా నేను సపోర్ట్ చేయరు. కొంతమంది అనేది ఏంటంటే తన పైన చాలా మంది గ్రడ్జ్ ఉంది కాబట్టి వాంటెడ్ గా చేయించారని ఒకళ్ళు అంటారు. ఇంకా ఈ ఆరోపణ నిజం అనేది ఇంకా అఫీషియల్లీ చెప్పలేదు. అదేనండి, నేను కూడా అదే చెప్తున్నా. అంటే 99.9% ఒక ఐపీఎస్ ఆఫీసర్ను టార్గెట్ చేశారు అంటే వాళ్ళకి ఏ గ్రౌండ్ లేకుండా చేయరు, ఎటువంటి ఎవిడెన్సెస్ లేకుండా చేయరు. ఒకవేళ అలా చేశారని ఒక 1% మీరు అన్నట్టుగా కరెక్ట్ అయితే మంచిదే, క్లీన్ గా బయటకు వస్తాడు అతను. రేపు 5th అనుకుంటా కదా ఈ రిపోర్ట్ అంతా వాళ్ళు ప్రిజర్వ్ చేశారు. 5th వాళ్ళ అంటే మొన్న వెళ్ళిన లేడీ ఆఫీసర్ తను అంతా కలెక్ట్ చేశారు, రికార్డ్ అంతా చేసి అక్కడ ప్రిజర్వ్ చేశారు. సో అది బయటకు వచ్చిన తర్వాత నిర్దోష దోష అని తెలుస్తుంది. దోషి కాదు అని అంటే ఎస్, మనం అందరం కూడా మళ్ళీ అతన్ని పొగుడుతూ చేద్దాము. కానీ 99.9% ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈమె కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఆ మెడికల్ టెస్ట్కు పంపించినప్పుడు, సార్ నన్ను అతను ఇలా చేశాడు అలా చేసినప్పుడు మెడికల్ టెస్ట్కు పంపించినప్పుడు కాలు మీద ఒక పెద్ద దెబ్బ, గొంతు మీద ఒక పెద్ద ఇది, చెంప మీద కొట్టినప్పుడు ఈ ఇలా ఇదంతా వాచిపోయిందట. ప్లస్ ఆమె ల్యాప్టాప్ పగలగొట్టేశారు. సో ఇలాంటి కార్యక్రమాలు ఇట్లాంటి అకృత్యాలు చేశాడు అనేది అక్కడ రుజువు అయింది. ఎలా జరిగింది? పోనీ ఒకవేళ ఈమె హస్బెండ్తో ఉంటే పోనీ వాళ్ళిద్దరు ఏదో పోట్లాడుకున్నారు, అతను ఏదో చేశాడు అనుకో, ఇక్కడే ఉంది ఆమె షీజ్ అండర్ ట్రైనింగ్ లో ఉంది. మరి అలాంటప్పుడు ఇంకెవరు వేరే వాళ్ళైతే చేయరు కదా, ఇతనే చేశాడు అనడానికి ప్రూవ్ ఏంది అంటే ఈమె ఎక్కడికి వెళ్ళలేదు. అవును. ఇంకొకటి కూడా, అంత పెద్ద ట్రైనింగ్ జరిగే ఆఫీస్లో పోలీస్ వాళ్ళు సెక్యూరిటీ ఉంటారు, అందరూ పెద్ద పెద్ద ఆఫీసర్సే, కాబోయే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్సే ఉంటారు. అంత సెక్యూరిటీ లేకుండా ఇంతలా ఒక ఫీమేల్ని టార్చర్ పెడుతూ ఉంటే మిగతా వాళ్ళందరూ ఏం చేస్తారు? అంటే ఇన్సైడ్ ఆమెది కూడా ఏమైనా ఉండొచ్చా? అదే అంటే అదేనండి, అది అంటే ఇప్పుడు ఆవిడ ఎవరైతే ఉన్నారో ఆఫీసర్, అపాయింట్ చేసిన ఆఫీసరు, ఆవిడే ఓన్లీ ఈమె వైపు నుంచే ఎవిడెన్సెస్ అన్ని ఆమె కలెక్ట్ చేశారు. ఇతని వైపు నుంచి ఏమి కలెక్ట్ చేయలేదని నాకు తెలిసినంత మటుకు. ఎందుకంటే అతను తప్పించుకొని తిరుగుతున్నాడు, అతన్ని నిన్న మాత్రమే అతన్ని తీసుకున్నారు కాబట్టి అతని ఇది కూడా వీళ్ళు రికార్డ్ చేస్తారు. చేసిన తర్వాత కానీ అసలు ఏంటి జరిగింది అనేది మనకు తెలియదు. అంటే ఈమె ఫ్రెండ్స్ను, ఈమె కలీగ్స్ను, ఈమెతో పాటు ఉన్న వాళ్ళను, ఈమె తోటి ట్రైనీస్ని మాత్రమే వీళ్ళు ఎంక్వైరీ ఇన్వెస్టిగేట్ చేశారు. మరి ఇతని వైపు నుంచి వాళ్ళని కూడా చేశారా లేదా అనేది మనకు తెలియదు. అక్కడ లేడీ ఐపీఎస్ ట్రైనీస్ కాకుండా ఇతనితో పాటు ట్రైనింగ్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. మరి అతన్ని వాళ్ళని కూడా చేశారా? ప్లస్ ఈ సీసీటీవీ దాంట్లో కెమెరాస్లో ఉండే రికార్డింగ్ ఏదైనా సరే రికార్డ్ అవుతుంది కదా, మరి అవన్నీ ప్రొడ్యూస్ చేశారా అనేది ఇంకా మనకు తెలియదు. కాబట్టి మనం అతను దోషి అని చెప్పలేము, నిర్దోషి అని కూడా చెప్పలేము. సో ఇవన్నీ ఏంటంటే అవి వచ్చేదాకా మనం అందరం వెయిట్ చేయాలి. సో దీనివల్ల మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం ఎవరైనా సరే నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒక మనిషి ఎవరైనా సరే ఏ పని చేసినా దీని కాన్సిక్వెన్సెస్ ఏంటి, దీనివల్ల ఈ పని నేను చేసినందువల్ల మనం ఇదివరకు వీడియోలో కూడా చెప్పుకున్నాం, ఏం జరుగుతుంది, దీనివల్ల నాకు చెడా మంచా, నా లైఫ్ ఏమైనా స్పాయిల్ అవుతుందా, సొసైటీ నన్ను వేలెత్తి చూపిస్తుందా, నన్ను గౌరవించిన వాళ్ళ ముందే నేను తల దించుకుండేలాగా నేను ఏమన్నా చేస్తున్నానా అనేది ప్రతి ఒక్కరు కూడా, ఏ పొజిషన్ మీరు అతను ఐపీఎస్ కానీ ఐఏఎస్ కానీ మనము ఎక్కడ ఉన్నా కూడా ఇది మాత్రం కంపల్సరీగా మనం ఆలోచించుకోవాలి. లేకపోతే మన స్థాయిని మనమే దిగదాచుకొని మన గొయ్యి మనమే తోకున్నట్టు. ఇప్పుడు నిజంగానే అతనికి మళ్ళీ అంత గౌరవం రావాలి అంటే అతని జీవితకాలం సరిపోతుందా? ఎంత ప్రూవ్ చేసుకోవాలి నువ్వు? నేను చేయలేదు, మచ్చ ఉండిపోతుంది కదా, జైలుకి వెళ్ళి వచ్చేసావు అని చెప్తారు అంతే. నువ్వేమై ఐపీఎస్ ఆఫీసర్, ఏం చెప్తావు? నువ్వు ప్రజలకు ఏం న్యాయం చేస్తావు? నీ దగ్గర ఒక 4 లేడీ ఆఫీసర్స్ పనిచేస్తే వాళ్ళని నువ్వు ఏం చేసేవాడివో?
ఇవన్నీ కూడా వస్తున్నాయి. అవును. అంటే ఒక తప్పు జరిగినప్పుడు ఏమవుతుందంటే ఏదైనా ఒక మనిషి నందు ఎవరైనా సరే ఒక మనిషిలో ఒక తప్పు అనేది ఎవరైనా పాయింట్అవుట్ చేస్తే మీరు చేసిన మంచంతా ఎవ్వరూ మిమ్మల్ని ఇప్పుడు అనరు. అంటే మీరు ఒక 100 యాంకరింగ్ ప్రోగ్రామ్ చేసి ఉండొచ్చు. ఒకవేళ పొరపాటున ఒక యాంకరింగ్ చేసేటప్పుడు ఒక మాట పొరపాటున తెలిసి తెలియక తప్పు మాట్లాడితే నందు ఇలా చేసింది అలా చేసింది అంటారు. మరి ఇదివరకు అన్ని చాలా బాగా చేసింది కదా, ఇప్పుడు ఎందుకు చేసిందో మరి ఏదైనా పొరపాటు అని మాత్రం అనుకోవట్లేదు. కాబట్టి ఎవరైనా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ పని చేసినా కూడా దీని పరిణామాలు ఏంటి అనేది తప్పకుండా తెలుసుకోవాలి. ఇంకొకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే మన ఎమోషన్స్ను మనం కంపల్సరీగా మనం కంట్రోల్ చేసుకోవాలి. చేసుకోలేకపోతే ఏంటంటే ఇలాంటిదే జరుగుతుంది అనమాట. అంటే ఎవరితో ఎప్పుడు మనం ఏం పని చేయాలి, ఈ పని అసలు వీళ్ళతో మనం చెయ్యొచ్చా లేదా అనేది కూడా తెలియాలి. లేకపోతే మాత్రం డిసిప్లిన్ లేకపోతే అతను చదువుకున్నాడు కానీ ఐపీఎస్ అంటే మీరు అన్నట్టుగా ఐపీఎస్ అయిపోయేంత వరకు ఒకలాగా, ఐపీఎస్ అయిన తర్వాత ఇంకొకలాగా చేంజ్ అయ్యాడు అనేది మనం దీనివల్ల మనము తెలుస్తుంది. నిజంగానే నువ్వు కానిస్టేబుల్గా ఉన్నప్పుడు ఉన్నంత డిసిప్లిన్ నీకుందా? ఉంటే అసలు నీకు ఈరోజు నీ గురించి ఇంతమంది అసలు మాట్లాడుకోరు. ఇవాళ అతనికి ఆ పరిస్థితి రాదు. కాబట్టి కంప్లీట్గా అతను చేంజ్ అయిపోయాడు. ఎందుకు చేంజ్ అయిపోయాడు అంటే బికాస్ ఆఫ్ ద పొజిషన్. ఆ పొజిషన్ వచ్చింది కాబట్టి నేను ఏం చేసినా కూడా నేను చెల్లుబాటు అవుతుంది అని అనుకున్నాడు. అది ఎప్పుడు జరగదండి. అన్యాయమే. దట్టు ఇందులో అస్సలు మనము చాలా సిగ్గుపడుతూ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఒక పెళ్ళైన ఆమెతో నువ్వు సంబంధం పెట్టుకోవడము, దట్టు ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయ్యి ఉండి చేయడం మాత్రం ఇది చాలా తప్పు. అంటే ఒక సంబంధం ఉన్నంత మాత్రాన మీరు ఇద్దరు ఒకవేళ అతని మాట ప్రకారం లివింగ్ రిలేషన్లో ఉన్నంత మాత్రాన నువ్వు ఆమెను హింసించడానికి కానీ ఆమెను బాధ పెట్టడానికి కానీ ఆమెను ఈ రకంగా అంటే ఆమెకు ఒక నరకాన్ని చూపించడానికి కానీ నీకు ఎటువంటి అధికారం లేదు. కాబట్టి మనం అందరం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనిషికి ఒక వాల్యూ, ఒక డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. లేకపోతే మాత్రం చాలా కష్టం. సో ఇతన్ని చూసి ఇప్పుడు పైకి వచ్చే ఆఫీసర్స్ కానీ ఏ మంచి పొజిషన్లో ఉండే ఎవరైనా కూడా ఇతన్ని ఒక ఇన్స్పిరేషన్గా, అంటే చెడు చేస్తే ఎలా అవుతుందో జీవితం అనేది తప్పకుండా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఏదైనా చేసే ముందు కంపల్సరీ ఆలోచించి చేయడం అనేది చాలా తెలుగు స్టేట్స్ లో ఇటువంటి ఇన్సిడెంట్ ఇదే మొదటిసారి. అంటే ఎక్కడో ఏదో జరిగిండొచ్చు కానీ ఇటువంటి ఒక అకాడమీలో, ఒక ట్రైనింగ్ అకాడమీలో జరగడం మాత్రం ఇదే ఫస్ట్. సో ఇదే ది బెస్ట్ లెసన్ గా అందరూ చూడాలి, ఆలోచించి చేయాలి. ఓకే, థ్యాంక్ యూ.